వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్నారంటే ఆ మూవీ పైన ఎంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం అంతా కూడా మల్టీ స్టారర్ సినిమాలే ఆ హవా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనిల్ రావుపూడి గారి నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. స్టార్ హీరో అయినటువంటి వెంకటేష్, అదేవిధంగా పటాస్తో చెలరేగిపోయినటువంటి కళ్యాణ్ రామ్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తున్న అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అటు వెంకటేష్ ఫ్యాన్స్, ఇటు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మాక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అది కూడా ఆయన ఇచ్చేటువంటి ఎంటర్టైన్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఏ విధంగా ఆలోచించారో అందరికి తెలిసింది. అసలు అనిల్ రావుపూడి ఒక మూవీని డైరెక్ట్ చేస్తున్నారంటే ఆ మూవీ చెప్పిన టైంకి వచ్చేస్తుంది, ఇక దానిపైన డౌట్సే అవసరం లేదని చెప్పి అందరూ చెప్తుంటారు. మరి సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గారిని ఏ విధంగా చూపించారు, ఐశ్వర్య రాజేష్ అసలు ఆ క్యారెక్టర్ లో ఏ విధంగా అసలు వాళ్ళ జంట సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ విక్టరీ వెంకటేష్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ తోటి ఆయన మూవీ చేస్తున్న అనౌన్స్మెంట్ కూడా అధికారికంగా చెప్పారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది. మరి ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ ఇద్దరిని కూడా ఆయన ఏ విధంగా చూపించారు, సంక్రాంతికి వస్తున్నాం, ఆ కామెడీ, ఆ బుల్లిరాజు, అసలు ఆ మూవీ ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఇద్దరికి అంటే వెంకటేష్ కి, కళ్యాణ్ రామ్ కి కథానాయకుల వేటలో పట్టారు అనిల్ రావుపూడి గారు. అదే విధంగా మూవీ అయితే కీర్తి సురేష్ ని విక్టరీ వెంకటేష్ సరసన నటించడానికి కథానాయకుగా ఎంపిక చేశారట. మరి వీళ్ళిద్దరిని కామోని ఎలా చూపిస్తారు, వాళ్ళిద్దరు అంటే వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ అయితే సూపర్ హిట్ అయ్యారు. ఇప్పుడు మరి కీర్తి సురేష్, వెంకటేష్ ఏ విధంగా ఆలోచించబోతున్నారు, అసలు ఈ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, కామెడీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే. మరి కళ్యాణ్ రామ్ కి సరసన ఎవరు నటించబోతారు, ఇటువంటి వాటిపైన అయితే కొంచెం ఈగర్గా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా నుంచి ఒక అనౌన్స్మెంట్ రావడం, మరి ఎప్పుడు ఎవ్రీ సంక్రాంతికి కూడా ఒక సినిమా రిలీజ్ చేయాలి, కుదిరితే సంవత్సరానికి 2-3 సినిమాలు కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు అనిల్ రావుపూడి గారు. మరి ఇది నెక్స్ట్ అంటే 2027 సంక్రాంతికి మూవీ రాబోతుంది. అది ఈ మూవీ ఏ విధంగా ఉంటుంది, 2025కి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నామైతే హిస్టరీలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. మరి మనశంకర వరప్రసాద్ గారు కూడా సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నటువంటి విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాలు ఏ విధంగా ఉండబోతుంది, మరి వెంకటేష్ సరసన కథానాయకుడిగా కీర్తి సురేష్ గారు అయితే ఎంపికయ్యారు. మరి కళ్యాణ్ రామ్ సరసన ఎవరు ఉంటారు, మరి ఇప్పుడు రెండు జంటలు అంటే మల్టీ స్టారర్ మూవీ కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి. కానీ అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్నారంటే ఎవరికి డౌట్ ఉండదు, సినిమా సూపర్ హిట్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. తన కెరీర్ లోనే అసలు ఒక్క ఫ్లాప్ కూడా ఆయన అందుకోలేదు. మరి వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతున్నటువంటి అనిల్ రావుపూడి కానివ్వండి. మరి ఇక్కడ ఇంకొక అంశం కూడా అటు వెంకటేష్ గారితో అయినా ఇటు కళ్యాణ్ రామ్ గారితో అయినా సరే అనిల్ రావుపూడి ఆల్రెడీ మూవీస్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అదే విధంగా పటాస్. సో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గా వస్తున్నటువంటి వాటి మూవీ అది కూడా సంక్రాంతికి ఏ విధంగా ఉండబోతుంది వేచి చూడాలి. వచ్చే సంక్రాంతి వరకు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.